So hello everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే సైనిక్ స్కూల్ స్కోర్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ స్కోర్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో కౌన్సిలింగ్స్కి ఎన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. అయితే సైనిక్ స్కూల్ స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సో exams.nta.ac.in ఓకే, ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకోవాలండి. సో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో మనకి చూడండి ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ స్కోర్ కార్డ్ అనే ఒక స్క్రోల్ అయితే కనిపిస్తుందండి. సో దానిపైన క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అక్కడున్న పిన్ ఈ మూడు ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాలి. సో ఈ మూడు ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేవి ఈ విధంగా మనకి కనిపిస్తాయి. అయితే ఇయర్ మా ఇన్స్టిట్యూట్ ఎస్కోటా బ్రాంచ్ నుంచి వచ్చేసరికి 283 ఓకే 283 మార్క్స్ అనేవి హైయెస్ట్ మార్క్స్ కింద వచ్చాయి. సో అబ్బాయి స్కోర్ ఎలా వచ్చింది, జీకే వచ్చేసరికి 50కి 48 వచ్చాయి, ఇంటెలిజెన్స్ 50కి 50 వచ్చాయి, మ్యాథ్స్ 150కి 141 వచ్చాయి, అయితే ఇంగ్లీష్ వచ్చేసరికి 50కి 44 వచ్చాయి. అయితే ముందు పెట్టిన కీకి ఇప్పుడు పెట్టిన కీకి మ్యాథ్స్ మార్క్స్ తగ్గాయి, జీకే మార్క్స్ పెరిగాయండి. మ్యాథ్స్ చాలామందికి 2 బిట్స్ వరకు మార్క్స్ తగ్గాయి, అంటే అరౌండ్ 6 మార్క్స్ అనేవి ముందు పెట్టిన అఫీషియల్ కీకి స్కోర్ కార్డ్కి మార్క్స్ అనేవి డిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా జీకేలో 2 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి 2 or 3 అని ఇచ్చాడు కొన్ని సెట్స్కి, కొన్నిటికి 1 or 4 అని ఇచ్చాడు. సో అలా జీకేలో ఆ 2 ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ 2 మార్క్స్ యాడ్ అయ్యాయి. తర్వాత మ్యాథ్స్లో వచ్చేసరికి 2 బిట్స్ అనేవి మార్క్స్ అనేవి కొంతమందికి తగ్గాయి. సో ఈ అబ్బాయికి ముందు కీలో చెక్ చేసుకుంటే 286 వచ్చాయి. సో ఒక మ్యాథ్స్ బిట్ పోయింది కాబట్టి 283 వచ్చింది. ఓకే, ఇదే విధంగా 8th క్లాస్ ఎంట్రన్స్ వచ్చేసరికి 364 మార్క్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి హైయెస్ట్ వచ్చాయండి. సో ఇలా 280+, 270+, 260+, 250+ చాలామంది పిల్లలు ఇయర్ స్కోర్ చేయడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ ఎస్కోటా, కొత్తవలస అండ్ విజయనగరం బ్రాంచెస్ నుంచి. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అయితే ఎవరైతే 200+ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి ఫస్ట్ ఆర్ సెకండ్ రౌండ్స్లో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి, 200+ వచ్చిన వాళ్ళందరికీ కూడా. అయితే ఏ విధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంతవరకు, ఏ స్కూల్కి ఎన్ని మార్క్స్ వరకు సీట్ వచ్చింది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో మరన్ని ఇటువంటి సైనిక్ స్కూల్ నవోదయ ఆర్ఎంఎస్ పూర్తి కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మెడికల్ ఏ విధంగా ఉంటుంది, మెడికల్ ఫార్మేట్ ఏంటి, ఏవేవి మెడికల్లో చెక్ చేస్తారో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏ స్కూల్కి ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, మన ఆంధ్రాకి ప్రజెంట్ 4 న్యూ స్కూల్స్కి అప్రూవల్ ఇచ్చారు. ఈ 4 న్యూ స్కూల్స్లో కౌన్సిలింగ్లో అన్ని స్కూల్స్ ఉంటాయా లేదా కొన్ని స్కూల్స్ ఉంటాయా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అయితే సో ఎవరైతే స్కోర్ అనేది 200+ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియో ప్రకారం 75 స్కూల్స్ని మనం ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఈ 2 to 3 డేస్లో కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. మెడికల్ కూడా ఇస్తారు. మెడికల్కి ఏం చెక్ చేస్తారు, లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు లాస్ట్ ఇయర్ ఏ స్కూల్కి ఎంతెంత కట్ ఆఫ్ ఉంది అవి ఎలా చెక్ చేసుకోవాలి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలోనే నేను ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో చేస్తానండి, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఎవరికైనా సరే సైనిక్ స్కూల్ కానీ, నవోదయ కానీ, ఆర్ఎంఎస్ కానీ ఓకే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోచింగ్ కోసం మా ఇన్స్టిట్యూట్ ద్వారా కోచింగ్ మీ పిల్లలకి ఇప్పిద్దాం అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఎవరికైతే 200+ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.